గణేశాయ నమః. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, అపార కరుణామూర్తి అని వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి. ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటుందని కూడా చెప్తున్నాయి. కానీ కొందరికే భగవద్ అనుభవం ఎందుకు కలుగుతోంది, అందరికీ ఎందుకు కలగడం లేదు అనే ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం శాస్త్రాల్లో చాలా చోట్ల చాలా రకాలుగా చెప్పబడింది. వీటన్నిటి సారాంశంగా కఠోపనిషత్తులో ఒక మంత్రం ఉంది. అది ఏంటంటే, యమైవేష వృణుతే తేన లభ్య తస్యేష ఆత్మ వివృణుతే తనోంస్వం. అంటే ఎవరైతే భగవంతుణ్ణే కోరుకుంటారో వారికి మాత్రమే భగవంతుడు తన స్వరూపాన్ని తెలియజేస్తాడు. పై మంత్రంలో వృణుతి అంటే వరించడం. ఇక్కడ వరించడం అంటే బాహ్య విషయాలను వదిలి భగవంతుణ్ణి మాత్రమే శరణు పొందడం. ఏ ఏ యోగులకు భక్తులకు భగవదనుగ్రహం కలిగిందో వారందరి జీవితాల్లోనూ ఇదే అంశం కనపడడం గమనించవచ్చు. ఉదాహరణకి గోపికలు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇత్యాదులు.